సీఎం చంద్రబాబు పేరుతో బాపట్లలో ఉన్న భూమి కబ్జా, కోట్ల రూపాయల విలువైన భూమి చేతులు మారిన తీరు, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అవినీతి బాగోతం. ఏకంగా టీడీపీ అధినేత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుత సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి సంబంధించిన భూమి బాపట్లలో ఏదైతే ఉందో అది కబ్జాకు గురైందంట. సో రెవెన్యూ ఇక్కడ ఇచ్చినది ఏంటంటే కనుక కోట్ల విలువైన భూమి చేతులు మారినట్లు తెలుస్తోంది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అవినీతి రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అవినీతి భాగోతం ఇదంతా అని చెప్పేసి ప్రధాన అంశాలుగా అయితే కనుక ఇచ్చారు. మరి టీడీపీ అధ్యక్షులు ఏపీ సీఎం భూమికే భద్రత లేదు, కబ్జా చేశారు అంటే ఇక సామాన్య ప్రజల భూముల పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ప్రభుత్వం ఈ విషయంతో అయినా సరే, ఈ ఇష్యూతో అయినా సరే ఒక్కసారి మేల్కొని ఏం జరుగుతోంది రాష్ట్రంలో అన్నది, ముఖ్యంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ముఖ్యంగా ఆ డిపార్ట్మెంట్స్ పైన అయితే కనుక ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ జరగకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది బయట చెప్పుకోవడానికి కూడా ఎవరైనా విన్నా కూడా చాలా సిగ్గుచేటు. ఏంటంటే ఏకంగా సీఎం పేరు మీద ఉన్న భూమిని కబ్జా చేశారా, కోట్ల విలువైన భూమిని. ఇంకా అలాంటప్పుడు సామాన్య ప్రజలు మా పరిస్థితి ఏంటి అన్నది కూడా ఇప్పుడు సామాన్య ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్న.